అరే ఓ నమస్తే రావయ్. ఇప్పుడు వేద్దాం 11వ క్వశ్చన్ తర్వాత నుంచి. మన సాయాన్నీడే ఉన్నాడు, శరణన్నీడే ఉన్నాడు, నేను కొత్తగా వచ్చిన కానిద్దాం మళ్ళా. మరి అట్లా చూసుకుంటే పైలే 11 క్వశ్చన్. ఇది ఎక్కడుందా, ఇక్కడ ఉంది. He wrote biographies of Mazzini. He wrote biographies of Mazzini, Garibaldi, Shivaji, Sri Krishna. Stayed in America for some time and was also elected to the Central Assembly. ఓకే, ఎవరో కూడా తెలియదు. బట్ టు బి ఫ్రాంక్ నాకేం తెలియదు. తెలియనప్పుడు మోస్ట్ పాపులర్ ఒకటైతే తీసేయచ్చు, వీళ్ళిద్దరిని నెహ్రూ తీసేస్తారు. నెహ్రూ ఇలాంటివి రాయడు, వాళ్ళు ఏం రాయరు, చిల్ అవుతుంటారు అంతే. కాబట్టి నెహ్రూ తీసేయచ్చు. ఘోష్ ఏమో వదిలేసి వెళ్ళిపోయారు కాబట్టి ఐఎమ్ గోయింగ్ స్టేడ్ ఇన్ అమెరికా. ఘోష్ ఏమో హ్యాపీగా పాండిచేరియా పాండిచ్చేరిలో చిల్ చిల్ అయ్యాడు. అయ్యారు. సో నెక్స్ట్ బిపిన్ చంద్రపాల్, లాలా లజపత్ రాయ్, ఇద్దరిలో ఏదో ఒకటి తగలాలి. ఏం తెలియనప్పుడు హిస్టరీలో ఆప్షన్ బికి వెళ్తాం. విల్ గో ఫర్ బి. సేమ్ బాంబే. అఫీషియల్ ఆన్సర్ కూడా సి. అది లాలా లజపత్ రాయ్ గారు. బట్ స్టిల్ మనం 50% ని టార్గెట్ ని చేరుకున్నాం. అందులో ఇంకా తర్వాత అనేది లక్కే. అప్పుడు పోతుందిరా భయ్, ఏం చేస్తాం భయ్, 100కి కరెక్ట్ అయితే ఇంకేముంది. కేసులు పెడతారా భయ్. నెక్స్ట్ 12th క్వశ్చన్. Consider the following statements. Aadhaar card can be used as a proof of citizenship. Citizenship? నేపాల్ అందరికి ఇచ్చేలా అయితే బంగ్లాదేశీ, రోహింగ్యా తీసుకోవచ్చు తెలుసా citizenship. మా ఫ్రెండ్స్ నేపాల్ కాలేజ్ గ్రూప్ ఉండేవాళ్ళు. వన్స్ ఇష్యూడ్ ఆధార్ సబ్కా మిల్తాయి మామా. అది వన్స్ ఇష్యూడ్ ఆధార్ నెంబర్ కాంట్ బి డియాక్టివేటెడ్ ఆర్ omitted by wrong. omitted by. Once issued Aadhaar card cannot be dated or omitted by the issuing authority. అబ్బో మనం మార్చాలనుకుంటే ఏం చేస్తారు, తీసేయండి. కామన్ సెన్స్ కి వర్క్ అవ్వడం వల్ల దాన్ని తీసేసి వస్తుంది. అఫీషియల్ ఆన్సర్ కూడా డిఏ. సో ఇక మనం ముందుకెళ్దామా. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ మీరు ఆప్షన్స్ క్లోజ్ చేయాలన్నా, లేదంటే ఏమవుతుంది 2023 పేపర్లు వచ్చినప్పుడు మీరు అవాక్ అవుతారు. సో అట్లా అవ్వకూడదంటే మీరు ఆప్షన్స్ క్లోజ్ చేయాలన్నా మరి. 13th question. Which of the following has or have shrunk immensely dried up in the recent past due to human activities? Shrunk immensely or dried up. బ్లాక్ సీ డ్రై అయిపోతే ఇంకేముంది, క్వశ్చన్ రావడం మానేస్తే. లేక్ బైకల్ ఫ్రెష్ వాటర్, రాజేష్ ఫ్రెష్ వాటర్ లేక్ అనుకుంటా, అది కూడా తీసేస్తున్నా. డ్రై అయినది అది ఒకటే, ఇంక ఏదో పెట్టాలి కాబట్టి నాకు తెలియదు. 1 ఒకటే పెడతా, 1 ఓన్లీ పెడతా. ఇన్ కేస్ 22 తీసి ఓన్లీ 1 పేరు పెడతా. ఇక్కడైతే ఇక్కడ కూడా 1 ఓన్లీ పెడతా. మన సాయన్న చూస్తుంటే అన్నంలో మెరుపు వస్తుంది, ఆ కళ్ళల్లో ఇది మెరుపు వస్తుంది. 1 ఓన్లీ 2 ఓన్లీ సింగిల్ షేడ్ ఉన్నాయి కదా, యూజువల్ రెండింటిలో ఉంటుంది ఆన్సర్. అండ్ బ్లాక్ సీ అయితే అది ఇప్పటికీ ఉంది, చదువుతూ ఉంటాం. అది సో 2 అయితే కాదు. సో మిగిలింది ఏ. ఎస్, మరి చూసుకోండి రా బాయ్, మరి సరిగ్గా చూడండి, ధ్యాన్సే చూడాలి. మరి ఇప్పుడు 3 స్టేట్మెంట్ ఉన్నాయి, నాకు 2, 3 నాకు తెలుసు పక్కా రాంగ్ అని. ఎందుకంటే చెప్పినా కదా, లేక్ బైక్ లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్, అది గట్లయితే స్ట్రింక్ అయిపోతుంది, అవ్వదు. మరి 1 ఓన్లీ మనకు తెలియనప్పుడు నెదర్కి వెళ్ళాం కాబట్టి 1 ఓన్లీకి వెళ్ళినాం. మన ఇప్పుడు వచ్చి చూస్తే మన సాయం లాగా ఇలా మీరు అబ్జర్వ్ చేయాలంటే మళ్ళీ మళ్ళీ ప్రాక్టీస్ చేయాలా. ఇంకేంటికి అర్థమైందా. అందుకనే దేడి దిమాగ్ యూజ్ చేయకండి, వీడియో పాస్ చేయండి, సొంత దిమాగ్ వాడండి. 14th క్వశ్చన్. రూల్ ఆఫ్ లా ఇండెక్స్ ఈజ్ రిలీజ్డ్ బై క్వశ్చన్ తీసేయండి. ఏదో ఒక ఆప్షన్ ఉంటుంది చూడాలి. రూల్ ఆఫ్ లా ఇండెక్స్, రూల్ ఆఫ్ అమ్నెస్టీ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. అబ్బో, కోర్టు ఎందుకు పబ్లిష్ చేస్తుంది? కోర్టు రూల్ ఆఫ్ లా చేస్తే ఇంకేం లేదు, జ్యుడిషియల్ యాక్టివిజం అయిపోతుంది. ఆఫీస్ ఆఫ్ యునైటెడ్ కమిషనర్ ఫర్ హ్యూమన్ రైట్స్ కమిషన్ లో ఏం చేయవు, ఎప్పుడు వచ్చినా కొట్టేది. నెక్స్ట్ వరల్డ్ జస్టిస్ రిపోర్ట్, అమ్నెస్టీ ఇంటర్నేషనల్, రెండింటిలో ఆన్సర్ అయితే ఉండాలి. జస్టిస్ రిపోర్ట్ అంటుండు, ప్రాజెక్ట్ అంటున్నాడా, చూసుకోలేదు. ప్రాజెక్ట్ అమ్నెస్టీ ఇంటర్నేషనల్ నాకు తెలిసి ఏ కరప్షన్ చూస్తుంది అనుకున్నా. గో ఫర్ డి. అఫీషియల్ ఆన్సర్ ఇస్ ఆల్సో డి. చూసారా మిత్రులారా, 2 ఆప్షన్ గట్లా ఎలిమినేట్ చేసినాం కదా. మరి గట్లా ఎలిమినేట్ చేసి 2 బచాయినాయి. సో 2 బచాయి అయితే మరి అందులో ఏదో పెట్టాలని కదా. మరి మీరు చూడండి, జస్టిస్ ఇక్కడ దాని దగ్గరలో రెండింటిలో ఏది బచాయిందో అది పెట్టడమే. ఇంకా 15th. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లింక్స్ ఆల్ ద ఏటీఎమ్స్ అంటుండు. క్వశ్చన్ తప్ప అనుకోని కొట్టే కుర్రి, ఒక ఆప్షన్ రైట్ ఉంటది. ఆల్ ద ఏటీఎమ్స్ ఇన్ ఇండియా బ్యాంక్ అసోసియేషన్. మరి ఆర్బీఐ ఏం చేస్తుంది? నేషనల్ సెక్యూరిటీ డిపాజిట్ ఒకటేనా? వాట్ ఈస్ దిస్? క్రెడిట్ కార్డ్ ఏమైపోలే,
నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇది కొంచెం కరెక్ట్ అవుతుంది. ఆర్బీఐ కూడా చేసే. ఐ గో ఫర్ సి. నేషనల్ బిఎన్సి. అది నేషనల్. అండ్ ఈ మధ్య మీరు చూసిర్రంటే ఎన్పిసిఐ చాలా చేస్తుంది ఇండియాలో ప్రొడక్ట్స్, యూపీఐ కానీ కార్డు కానీ. సో ఎన్పిసిఐ మీద క్వశ్చన్లు రెగ్యులర్ గా వస్తుంటాయి. ఒకసారి ఎన్పిసిఐ వెబ్సైట్ లో పోయి బ్రీఫ్ గా చదువుకోరి. మరి నిన్న కూడా వచ్చింది కదా, మరి చూసింటారా 2017లో కూడా వచ్చింది. ఇప్పుడు ఇంకా కొత్త ప్రొడక్ట్స్ రావచ్చు, మరి చూడండి మరి వెబ్సైట్ వెళ్ళి. ఓకే, అది. సో అఫీషియల్ ఆన్సర్ ఇస్ ఆల్సో సి. ఎస్ మిత్రులారా, అది కరెక్ట్. నెక్స్ట్ జల్దీ 16th క్వశ్చన్ చేద్దాం. క్యాపిటల్ అడిక్వసీ రేషియో is the amount that banks have to maintain in the form of their own funds to offset any loss that banks incur if the account holders fail to repay dues. చూస్తున్న కరెక్ట్ అనిపిస్తుంది, రెండోసారి చదవాలనిపిస్తుంది, యూజువల్గా కరెక్ట్ అనిపిస్తుంది, బుక్ ఇచ్చి అనిపిస్తుంది. సిఆర్ ఇస్ డిసైడ్ బై ఈచ్ ఇండివిజువల్ బ్యాంక్. ఇండివిజువల్ బ్యాంక్ డిసైడ్ చేయాలంటే 0% పడుతుంది, అప్పుడు అడుగు తింటుంది దేశం. సో తీసేయాలి. సో ఐ గో ఫర్ 1 ఓన్లీ. యా, అండ్ 2 కార్ తోనే స్టార్ట్ అయినాయి ఒకసారి. క్యాపిటల్ అడిక్వసీ రేషియో అని. 16th అఫీషియల్ ఆన్సర్ ఇస్ ఆల్సో ఏ. ఇప్పుడు చెప్పు. క్యారీజా? ఇక్కడ కూడా క్యారీజే ఉంది. రెండిట్లో ఏదో ఒకటే అంటావు. ఎస్. సెకండ్ దాంట్లో బై ఉందంటావు. ఎస్, డిసైడెడ్ బై ఉందంటావు. అది అపాయింటెడ్ బై, కంపోజ్డ్ బై. సో బేసిక్ నాలెడ్జ్ ఫస్ట్ అయితే ఉండాలి. ఇంగ్లీష్ తెలియకపోయినా సరే ఇంగ్లీష్ మరీ అంత బాగుంది, మళ్ళీ చదవాలనిపిస్తుంది, రైట్ ఆన్సర్ అది. నెక్స్ట్ 17th క్వశ్చన్. ది ఐడెంటిటీ ప్లాట్ఫామ్ ఆధార్ ప్రొవైడ్స్ ఓపెన్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేసెస్. వాట్ డస్ ఇట్ ఇంప్లై? APIs. It can be integrated into any electronic device. Aadhaar application programming interfaces. Online authentication using iris is possible అయ్యుండొచ్చు. It can be integrated into any electronic device. ఏంటిది? The identity platform Aadhaar provides open application APIs. APIs అంటే ఓకే, ఏంటి అయ్యుండొచ్చేమో నాకు తెలిసి, బట్ పెట్టుకోవచ్చు. into any electronic device. అందుకే అది గోఫర్ బోత్ 1 and 2. 17th అఫీషియల్ కూడా సిఏ. సైన్స్ అండ్ టెక్ లో ఉంది కాబట్టి ఆల్ డబ్బు పెట్టేయచ్చు. స్పీకర్ ని ఎలక్ట్రానిక్ డివైజ్ అని చెప్పొద్దు మళ్ళా. ఎలక్ట్రానిక్ డివైజ్ అంటే మొబైల్, ట్యాబ్, ల్యాప్టాప్ కసంటి. ఏం రాసాయి అందులో? ఏం లేదు అందులోని. నాకు అందులో పెద్ద ఏం కొట్టలేదు. ఓకే, 18th క్వశ్చన్. వెరీ రీసెంట్లీ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ have lakhs of people either suffered from severe famine or acute malnutrition or died due to starvation caused by war, ethnic. ఓలమ్మో ఎంత అయిపోయినా అదే అంటే ఏ కంట్రీ సంకనాగిపోయినాయని అడుగుతారు. అది మరి గట్ల చూసుకున్నట్టయితే వెనిజులాలోని అది పోయినది. టు బి ఫ్రాంక్ మనకేం తెలియదు. అది అంగోలాలోని ఫెమైన్ అయితే వచ్చినట్టు తెలుసు. టు బి ఫ్రాంక్ మనకేం తెలియదురా బాయ్. తెలియనప్పుడు ఏదో పెట్టాలి. దరిద్రం ఉన్నాయి. ఏమైనా చూడాను. చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యావ్ పీపుల్ సఫర్డ్ ఫ్రమ్ సివియర్ ఫెమైన్, అక్యూట్ మాల్న్యూట్రిషన్ ఆర్ డైడ్ డ్యూ టు స్టార్వేషన్ బై వార్ ఆర్ ఎథనిక్ కాన్ఫ్లిక్ట్. వార్ ఆర్ ఎథనిక్ కాన్ఫ్లిక్ట్ ఈజ్ ఎ మేజర్ కీవర్డ్. యెమెన్ లో వార్ అయింది కాబట్టి మనం అక్కడ ఆపరేషన్ ఏదో చేసాం, ఏదో అప్పుడు మిషన్ ఫ్యాక్షన్ మనం చదువుకున్నాం కాబట్టి యెమెన్ లో చేసాం కాబట్టి మెయిన్స్ అప్పుడు పెట్టాం కాబట్టి ఇప్పుడు డి పెడుతున్నాం. అఫీషియల్ ఆన్సర్ కూడా డిఏ. ఎస్, ఇది నాలెడ్జ్ బేసిస్. అప్పుడు కరెంట్ అఫైర్స్ అప్పుడు చదువుకోవాలి. ఇంకేముందన్న? ఇందులో ఏం లేదండ. 19th క్వశ్చన్. అరే 19th క్వశ్చన్ ఫస్ట్ చెప్పిందిరా బాయ్. మీరు ఆప్షన్స్ క్లోజ్ చేయండి రా. క్లోజ్ అయిపోతుంది ఎట్లా మరి? 2023లో ఓన్లీ 1 పేరు 2 పేరు వేస్తే ఏం చేస్తారు? దిక్కులు చూస్తారు రా. రిగార్డింగ్ వుడ్స్ డిస్పాచ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ? గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ సిస్టమ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్. ఎవరికి తెలుసు? ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ యూనివర్సిటీస్ వాజ్ రికమెండెడ్ ఏదైనా అయింది. ఇంగ్లీష్ యాజ్ ఎ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అట్ ఆల్ లెవెల్స్ రికమెండెడ్. ఆల్ లెవెల్స్ అంటే పొట్టగానే ఇంకా అప్పుడు 3-4 లెవెల్ ఉండేవి చదువుకోవడానికి. అప్పటిదే ఇప్పుడు ఫాలో అవుతారు. ఇప్పటికి విధిగా ఫాలో అవుతుంటారా? బట్ మన లోకల్లో మన వాళ్ళు ఇంగ్లీష్ వెళ్ళిపోతున్నారు. ఏమో నేను ఆల్ కాబట్టి తీసేస్తున్నా. గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ సిస్టమ్ వాజ్ ఇంట్రడ్యూస్ అన్నాడు.
డిస్పాచ్ ఎంటర్ చేసాడని డౌటే, ఇంత ముందు కూడా ఎప్పుడు రావచ్చాము. సో ఐ విల్ గో ఫర్ డౌట్. 1813 కూడా ఎప్పుడు 1 lakh ఇవ్వాలని అనుకున్నారు కదా, అనుకున్నారు. సో ఇంట్రడ్యూస్ అనేది తప్పు అనుకుంటున్నా. ఐ విల్ గో ఫర్ 2 అండ్ ఓన్లీ 1 pair. ఇట్స్ 2023 స్టైల్లో ఇక్కడ ఆప్షన్ లేదు కాబట్టి ఏదైనా పెట్టాలి కాబట్టి, ఏదైనా పెట్టాలి కదరా స్వామి, పెట్టాలి కాబట్టి ఏం చేద్దాం, గ్రాండ్స్ 8 was ఇంట్రడ్యూస్ పెడదామా, లేదంటే at all levels education. I'll go for 2 and 3. ఐఎమ్ విత్ ఏ. 19th official answer ఏ. చెప్పు ఎందుకు? నాన్న చూసుకోవాలి కదా, సెకండ్ అండ్ థర్డ్ ఈతో స్టార్ట్ అయింది. అది సో 2 and 3 కాంట్ సెకండ్ అండ్ థర్డ్ లో రికమెండెడ్ రెండింటిలో ఏదో ఒకటి రికమెండ్ చేస్తారు, 2 రికమెండ్ చేయాలంటారా? ఇవ్వడమ్మా చేసిందేం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ లూజ్ దిస్ క్వశ్చన్ ఫర్ షూర్. అన్ని క్వశ్చన్ కరెక్ట్ అవ్వవు, కొన్ని పోతుంటాయి. ఇట్స్ ఓకే. నెక్స్ట్ 20th క్వశ్చన్. With reference to Parliament of India, which of the following parliamentary committees scrutinizes and reports to the House whether the powers to make regulations, rules, sub-rules, by-rules, ఏంది ఇదే conflict of constitution delegated by Parliament are being properly executed within the scope of such ఓలమ్మో government assurances, subordinate legislation. Rules committee తీసాయి. I'll go for B. ఆన్సర్ బి. చూడు సార్, Official answer is also B. కమిటీ ఆన్ అది అనుకున్నా. చూసారన్నా, చూడలే మీరు గట్ల ఎట్లా మరి మధ్య తాగుతుంటే ఎట్లా మరి చూడాలి గమనించి కమిటీ అది కమిటీ ఫస్ట్. ఓకే ఫస్ట్ కమిటీ. బట్ నాలెడ్జ్ కూడా తెలిస్తే బెటర్. ఏం తెలియపోయినా సరే మీరు అర్థం చేసుకోవాలా. ఏంటిది విత్ పవర్స్ టు ఏంటిది రూల్స్ మేక్, పవర్స్ టు మేక్ రెగ్యులేషన్స్, లాస్, ఇవన్నీ. ఇన్సూరెన్స్ ఇచ్చేవాడు పవర్ ఎందుకు మేక్ చేస్తాడు? అడ్వైజరీ కమిటీ అడ్వైజ్ చేస్తుంది కానీ పవర్ ఎందుకు చేస్తుంది? రూల్స్ మేక్ చేయదు కదా. సో ఇన్ కేసు తెలియపోయినా సరే కామన్ సెన్స్ అప్లై చేయండి. రూల్స్ సబార్డినేట్ లెజిస్లేషన్ అనేది ఒక లెజిస్లేషన్ లాస్ చేస్తున్నట్టు. రూల్స్ కమిటీ అనేది ఇక్కడ ఓన్లీ రూల్స్ ఆల్రెడీ ఉన్నాయి. రూల్స్ కాకుండా బై లాస్ అన్నీ ఏమైపోవాలా? రెగ్యులేషన్స్ ఓన్లీ రూల్స్ కమిటీ రూల్స్ చూసుకుంటారు కదా, అది కూడా మ్యాచ్ అవ్వట్లే. సో అందుకని బీకి వెళ్తున్నాం. సో మిత్రులారా 10 క్వశ్చన్లు అయిపోయినాయి. మనం తెలంగాణ కదా మర్చిపోయినాం. ఏంటిదే 10 క్వశ్చన్లు అయిపోయినాయి. వచ్చే 10 క్వశ్చన్లు మళ్ళీ కలుద్దాం.